touch. ఎందుకు తాత ఏడుస్తున్నావు? లేదమ్మా, ఏడవటం లేదు. ఇట్లాంటి ఘోరాలు నేను చూడకుండా కళ్ళు లేనందుకు సంతోషిస్తున్నానమ్మా. మహాజనులారా, ఎవడు రక్త సంబంధానికన్నా న్యాయాన్ని అధికమని భావిస్తాడు, ఎవడు చట్టానికి కట్టుబడి ఉంటాడో, ఎవడు అత్యున్నత ఆత్మాభిమానాన్ని అధికంగా గౌరవిస్తాడు, వాడే మహారాజు. తరతరాలుగా ఈ సింహాసనాన్ని అటువంటి మహనీయులే పరిపాలించారు. వారి అడుగుజాడల్లో నడుచుకోవటమే నా కర్తవ్యం. ఈనాడు అపరాధి స్థానంలో ఉన్న ఆమె ఒకప్పుడు నా సహోదరి. ఆ పవిత్ర బంధాన్ని కలకాలం నిలుపుకునే అదృష్టం లేక అల్పుడైన ఒక తోటమాలితో అనుబంధాన్ని కోరుకుంది. ఓ విశ్వాస విహీనుడు మహారాజునన్న గౌరవం లేక ఆమెతో పారిపోయాడు. వాళ్ళిద్దరికీ తగిన శిక్ష విధిస్తున్నాం. ఇవి సాధారణ సర్పాలు కావు. కాటు వేస్తే కఠిన శిలలైనా సరే భస్మం కావలసి. ఈ భయంకర నాగుల విషమే ఆ పాత్రల్లోని పాయసంలో కలపబడి ఉన్నది. ఇప్పుడు ఆ నేరస్తులిద్దరూ ఆ విషం తాగి ఒకేసారి మరణించాలి. అదే శిక్ష. మహాజనులారా, మానవ శక్తి కన్నా విధి గొప్పదంటూ ఆ నీచులను వెనకేసుకొచ్చిన మరొక రాజద్రోహి ఈ మిడతంబుడు. ఇతనికి మేము విధించబోయే శిక్ష ఆ విషపాత్రలను తాను మెచ్చిన ఆ దంటకు స్వయంగా అందించాలి. ప్రభు, భట్టుగారు ఏమంటారు? మా సంకల్పానికి ఇప్పుడు కూడా విధి వ్యతిరేకం కాగలదంటారా? ఏమో, ఎలా నిర్ణయించగలరు? విధివిధానం ఇంకా నీ మూఢ విశ్వాసం పోలేదన్నమాట. ధర్మపాలక, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు, అలాగే విధి ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. భట్టు, చాలించు నీ అసందర్భ ప్రలాపం. మహామంత్రి, శిక్ష అమలు జరిపించండి. భట్టు గారు, ఆ విషపాత్రలు వాళ్ళకి అందించండి. పెళ్లి పీటల మీద నీవుని ఈ చేతులతో ఆశీర్వదిద్దామనుకున్నా, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా, అనుకోలేదు. అమ్మా, ఈ అన్నయ్యను మాత్రం శపించకండి. బాధపడకన్నయ్యా. అన్నయ్య, వచ్చే జన్మలోనైనా వంశం, కులం, అంతస్తులు లేని పిడిపోని లతలుగా మమ్మల్ని పుట్టమని ఆశీర్వదించండి. మహారాజా, మా మీద మీకెంత ఆగ్రహం ఉందో అంత అనుగ్రహం కూడా ఉంది. అందుకే మేమిద్దరం ఒక్కసారిగా మరణించే అవకాశం కలిగించారు. చాలు మహారాజా, చాలు. అందుకు మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాం. కృష్ణ. విజయ, జయించాను, విధిని జయించాను, నా వంశానికి పట్టిన కళంకాన్ని తొలగించాను. భట్టు గారు, ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచారు? చెప్పండి. అసంభవం. ఏమిటి మీరని? అమ్మగారు, వాళ్ళు చచ్చిపోవటం మాకు ఇష్టం లేక విషం గిన్నెలు మార్చి పాయసం గిన్నెలు ఉంచాం. ఇదిగో నిజమైన విషపు గిన్నెలు మా దగ్గర ఉన్నాయి. వీరసింహం కదా? బాబు, బాబు, అది భయంకరమైన విషయం. దాని గాలి సోకితేనే ప్రాణాలు తీస్తుంది. నా మాట విని ఆ పాత్రలో పారేసి. లేకపోతే ఈ విషయం తాగి చచ్చిపోతాం. వద్దమ్మా, అంత పని చేయకండి. మీరు పసిపిల్లలు, ఇలాంటి రాజకీయాల్లో జోక్యం కలిగించుకోకూడదు. నా మాట వినండి. ఆ విషపాత్రలు అవతల పారేయండి. వాళ్ళని వదిలిపెట్టండి, లేకపోతే
విషయం మేము తాగేస్తాం. బాబు, ఎవరిని ఆగ్రహించాలో ఎవరిని అనుగ్రహించాలో నాకు తెలుసు. నా మాటని ఆ పాత్ర అవతల పారేసి దిగిరే. ఇది వరకెన్నడూ మీ మాటకు అడ్డు రాలేదు. ఈ ఒక్కసారి మా మాట వినకూడదా? పిల్లలు దేవుడు అంటే మీరేదో చెప్పారు. అట్లాంటప్పుడు దేవుడి మాట కాదంటారా? అవునండి, బాలవాక్య బ్రహ్మవాక్యం అంటారు. ఆ పసికందుల మాట పాటించి కృష్ణా విజయాలు విడిచిపెట్టింది. నాన్నగారు కాదు కాదు, మహారాజా ఏమంటారు? అత్తను మామను విడిచిపెడతారా లేకపోతే మమ్మల్ని చచ్చిపోమంటారా? చెప్పండి మహారాజా. ప్రభు, వాళ్ళు తెలిసి తెలియని పిల్లలు అన్నంత పని చేస్తారు. నా 2 కళ్ళు నాకు దూరం చేసి నా జీవితాన్ని అంధకార బంధనం చేయకండి. కన్న బిడ్డల చావుకు కారణమైనారన్న అపఖ్యాతి మీరు పొందకండి ప్రభు. దేవి, మహారాజా ఒక్కసారి ఆలోచించండి. మహామంత్రి, తన వారికి ఒక ధర్మం, పరవారికి ఒక ధర్మం. రాజద్రోహుల్ని అంతఃపుర ద్రోహుల్ని శిక్షించడం నేరమా? నా బిడ్డలు నాకు దగ్గరన్న స్వార్థంతో ధర్మచ్యుతుడిని కమ్మంటారా? మహారాజా, అంతఃపుర ద్రోహుని శిక్షించామన్న ధర్మాన్ని పాటించడం కోసం ప్రేమికులు తప్పిన పాపాన్ని అంటగట్టుకుంటారా? పసిబిడ్డల మరణానికి హేతు అవుతారా? శిక్షాస్మృతి మానవకృతం. కాలానుగుణంగా అది కర్కశమనిపించినప్పుడు మార్చడంలో తప్పు లేదు. అది చట్టాన్ని సంస్కరించడమే కాదు, ధిక్కరించడం కాదు ప్రభు. అదే విన్నారా ప్రభు? ఏ ప్రజల కోసమైతే మీరు ధర్మాన్ని పాటించాలనుకుంటున్నారు, ఆ ప్రజలే మీరు చేసేది అన్యాయం అంటున్నారు. శ్రీరామచంద్రుడు అంతటి వాడి ప్రజల మాటను పాటించాడు. జనవాక్యంతో కర్తవ్యం అన్నారు కనుక ప్రజాభిప్రాయాన్ని పాటించడమే ఉత్తమ రాజధర్మం ప్రభు. చెప్పండి ఏమంటారు? సరే, మేము చచ్చిపోయి ఆ లోకంలో ఉంటాం. మీరు ఈ లోకంలో చిరకాలం మీకు రాజ్యాన్ని పాలించండి. చెల్లి తాగు. బాబు, వద్దు బాబు, వద్దు. ఎవరికి ఇష్టం లేని పని చేసి మీ అందరినీ దూరం చేసుకుని నేను మాత్రం ఏమి ఏలుకుంటాను? నేను మహారాజును కాను కాను బాబు, కాను. నాకీ రాజ్యమే అక్కర్లేదు. మనస్సు మమత ఉన్న ఒక సామాన్య మానవుడిగా ఉంటాను. నా సోదరికి అన్నగా, మీకు తండ్రిగా జీవిస్తాను బాబు. వాళ్ళని విడుదల చేయండి. వీరసింహ, కళ, తీరండి బాబు, తీరండి. బాబు, బాబు, కళ. బాబు కృష్ణ, అమ్మా విజయ, విజయ, నాయన కృష్ణ, నా మనస్సులో నేను కట్టుకున్న ఆభిజాత్యం, అహంభావం అనే ఉక్కు గోడల్ని భేదించి ప్రేమే దైవమన్న సత్యాన్ని మీరు నిరూపించారు. ఆదర్శ దంపతులై ఆచంద్రార్కం వర్తిల్లండి నాయన, ఆచంద్రార్కం వర్తిల్లండి. భట్టుగారు, అధికారం అశాశ్వతం. దాని చరిత్రలో గెలుపు కన్నా ఓటములే అధికం. విధిని మించిన శక్తి మానవునికి లేదు. అధికారం ఓడింది, విధి గెలిచింది. నన్ను మన్నించండి భట్టుగారు. అయ్యో, ఎంత మాట ప్రభు. మీ మనశ్శాంతి మీకు లభించింది. ఆనంద జ్యోతి మీలో వెళ్ళి విరిసింది. మాకంతకంటే ఏం కావాలి ప్రభు? అత్తయ్య, మావయ్య, ఇంకెందుకు భయం? చేతులు కలపండి. నాకు